నిర్ణయాల్లో దేనికి ప్రాధాన్యత దానికి ఇవ్వాలని చెప్పి మేము అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక వ్యవస్థ మీద రాసేటప్పుడు క్లారిటీ తీసుకోవాలి. పాజిటివ్ గా సాధ్యమైనంత సమాజంలో పాజిటివిటీని ఎక్కువ లైక్ చేస్తారు. కాబట్టి దయచేసి మీ అందరూ కోరేదేమంటే ఏదైనా ఇబ్బంది వచ్చేటప్పుడు వ్యవస్థలకు ఇబ్బంది వచ్చేటప్పుడు కొద్దిగా ఆలోచన చేయాలని, పాత్రికేయ రంగం మీద కూడా విపరీతమైన గురి అభిమానం కలిగి చూసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇప్పట్లో మొదటిగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా మీ వెంట మేము ఉంటాం. మేము అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా ఎప్పుడు కూడా ప్రభుత్వ వ్యతిరేకమైన కూడా మీకు సేవ చేస్తూ వచ్చాం. నా వరకు ఈ సంక్షేమానికి వెల్ఫేర్ ఫండ్ అడిగారు కాబట్టి 1 లక్ష రూపాయలు విరాళానికి ఇస్తా అని చెప్పి సందర్భం గుర్తిస్తూ ఈ రోజు మన మంత్రి గారి జన్మదినం కాబట్టి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన కుటుంబ సభ్యులంతా ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మేము కూడా మీతో పాటే ఉంటాం. ఈ ఆంధ్రప్రదేశ్ కి ఎన్డీఏ కూటమితోనే బాగుపడుతుంది, లేకపోతే భావితరాల భవిష్యత్తు నాశనం అయిపోతుందని మీరు గవర్నమెంట్ కి సహకరించిన మీరందరికీ ఎన్డీఏ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మీకు అందరు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎప్పుడూ జర్నలిస్టులు గౌరవించిన ప్రభుత్వం ఆనాటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ గౌరవిస్తాం. మీరు ఏ విధమైతే మీ సమస్యలు తెలియజేశారో మేము ప్రభుత్వానికి కూడా తెలియజేస్తాం. ముఖ్యమంత్రి గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా కావచ్చు, అందరూ మిమ్మల్ని గౌరవిస్తాం. మేము మా కుటుంబ సభ్యులతోనే మేము భావిస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదే విధంగా ఇప్పుడు సమయం కూడా లేదు కాబట్టి మీకు అందరికీ తెలియజేసేది ఒకటే, మీరు కోరినట్లుగా ప్రెస్ క్లబ్ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో అవసరం కాబట్టి ఖచ్చితంగా అధికారులతో మాట్లాడి ఒక మంచి స్థలం కూడా కేటాయిస్తాం. ప్రెస్ క్లబ్ నిర్మాణానికి కూడా మా వంతు సహాయం కూడా మేము అందజేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదే విధంగా పెద్దలు అడిగారు, హౌసింగ్ సైట్ల గురించి అడిగారు. హౌసింగ్ సైట్లతో పాటు మరి అధ్యక్షులు వారు నిర్మాణం కూడా చేయాలన్నారు. ఖచ్చితంగా అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం. గతంలో ఇచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే, మరి ఈ ప్రభుత్వంలో ఇంత మాత్రం సమావేశం కావడానికి గత 5 ఏళ్లలో ఇలాంటి సమావేశం కూడా జరిగిందా అంటే జరగలేదు. ఎందుకంటే ప్రశ్నిస్తే అడిగితే కేసులు తప్ప ఏమీ చేయలేదు వైసీపీ ప్రభుత్వం అని మీ అందరికీ తెలుసు. అదే విధంగా మరియు మీరు అడిగింది వెల్ఫేర్ ఫండ్ అన్నారు. ఖచ్చితంగా అది చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న సమస్యలు తెలుసు, జరుగుతున్న యాక్సిడెంట్లు తెలుసు. ఈ వెల్ఫేర్ ఫండ్ అనేది ఉంటే చాలా ఉపయోగం. మరి నా వంతుగా కూడా 1,116 రూపాయలు వెల్ఫేర్ ఫండ్ కూడా ప్రకటిస్తున్నాం. అదే విధంగా మొన్నటి రోజు TV5 ఒక యువకుడు హార్ట్ అటాక్ తో చనిపోయినాడు, రాజేష్ శేఖర్. ఆ రోజు కూడా నేను లేను. ఆ కుటుంబానికి కూడా 1 లక్ష రూపాయలు కూడా నేను ఆ కుటుంబ సహాయార్థం కూడా అందజేస్తానని కూడా మీకు తెలియజేస్తున్నా. అదే విధంగా మీరు ఇన్సూరెన్స్ అన్నారు. ఇన్సూరెన్స్ గురించి అన్న సత్యకుమార్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే విధంగా మరి మా నియోజకవర్గంలో ఉన్న మా పత్రికా సోదరులు మొన్నటి రోజు వచ్చి అడిగారు, అక్క కట్టాలి అంటే ఆల్రెడీ కట్టేశాం. అది అంతేకాకుండా మరి కేసుల విషయం అడిగారు. కేసులు రాష్ట్ర వ్యాప్తంగా ఏం అభివృద్ధి జరిగింది 5 సంవత్సరాల్లో అంటే పోలీస్ స్టేషన్ లో భారతదేశంలో ఎక్కడా లేని కేసులు, అక్రమ కేసులు పెట్టింది ఈ వైసీపీ ప్రభుత్వం. ఖచ్చితంగా మా కేసులు, మీ కేసులు, ప్రజల కేసులు, కార్యకర్తల కేసులు అన్ని ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇంకా ఇప్పుడు మీరు ఇప్పటి వరకు మీరు బాగానే మన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎన్నోసార్లు ప్రతిపక్షంలో మేము పోరాడుతున్నప్పుడు అక్క ఇట్లా కాదు ఇట్లా అనే సూచనలు కూడా ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక అక్క నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం మంత్రి అయ్యో, ఇలా కాదు ఇలా పోవాలని కూడా నా కుటుంబ సభ్యులు ఎలా సలహా ఇస్తారో అలా మీరు కూడా నాకు సలహా ఇచ్చారు. చాలా సంతోషం. ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు మీకు సహకరిస్తూనే ఉంటుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఇంకా
ఎలాగో మనం సంపూర్ణమైన మెజార్టీ తెచ్చాం. కరోనా కావచ్చు, వరదలు వచ్చు, కరువు కావచ్చు, ప్రజా సమస్యలు కావచ్చు, ఎప్పటికప్పుడు మాకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, వారదల్లా సైనికుల్లా ఎక్కడైతే అక్కడ సైనికులు ఎలా ఇక్కడ పోరాటం చేస్తారో ఇక్కడ కూడా మీరు అలా విధంగా పోరాటం చేశారు. కరోనా సమయంలో ఎవరు బయటికి రాకపోయినా మీరు చాలా చోట్ల వచ్చి ఇక్కడ ఇలా జరుగుతుంది, ఇక్కడ మెడికల్ ఇలా ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెట్టి చాలా అలర్ట్ చేశారు. అలా మీరు ఎప్పుడు నిరంతరం ప్రజల కోసం కష్టపడ్డాం, మేము అలాగే కష్టపడుతున్నాం, ఎప్పుడు మీకు అండగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. అందరూ కలిసి రండి, బహిరంగ సభ చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ నేను నిరూపించకపోతే, మీరు చేసిన తప్పులు ప్రజల ముందు పెట్టకపోతే మంత్రిగా నేను రాజీనామా చేస్తా. మీరు ఇవాళ ప్రజలకి చేయడానికి ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పండి. ఇది మీడియా వాస్తవాలు బయటికి రావాలి. ఇటువంటి అబద్ధాలు, చిన్న అబద్ధాలు అంటే అందరికి తెలుసు, ప్రజలకి ఏం తెలియకేం లేదు. కోడి కత్తి మర్చిపోయారు, గులకరాయి కొద్ది గుర్తుండేది మర్చిపోతారు. అందుకని ప్రజలకి వీళ్ళ మనస్తత్వం ఎటువంటిది, ఈ సంకుచిత మనస్తత్వం ఎటువంటిది, ఈ ఎటువంటి మానసిక పరిస్థితుల్లో ముందే మానసికులు వీళ్ళు ఎలాంటి వాళ్ళు, ఈ అవినీతి నేరస్తులు, వ్యక్తిత్వ హననానికి పాల్పడే వాళ్ళు, నేరాలు ఘోరాలు చేసి సామాజిక ఘోరాలు పాల్పడి దళితులని డోర్ డెలివరీ చేసిన వాళ్ళు, హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వాళ్ళు మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో మర్చిపోతారు ప్రజలు. అందుకని గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ మళ్ళీ నేను మీ జర్నలిస్టు సమక్షంలోనే నేను సవాల్ విసురుతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి. బహుశా ఆయన ఏమన్నా అనుకుంటుంటే ఆయన రాలేకపోతే ఆయన మంది మార్గాలను మొత్తం మంది మార్గాలను తీసుకురండి. ఇదే మెడికల్ కాలేజీల మీద చర్చ ఎక్కడైనా ఏదైనా ఎప్పుడైనా ఊరికే ట్విట్టర్లో కూర్చొని ట్విట్టర్ కూడా రాసిస్తే పంపడం కాదు కదా. ట్విట్టర్లో రాసిస్తే కూడా రాస్తాడు. నువ్వు రా, ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలు చెప్పు. ఇప్పుడేం నీకేం పాపం ఇబ్బందులు కూడా లేవు కదా. గతంలో అంటే 2000 మంది పోలీసులు వెంట తిరగాల్సి వచ్చేది, పరదాలు బ్యారికేడ్ల మధ్య తిరగాల్సి వచ్చేది, లేదా చెట్లను నరకాల్సి వచ్చేది. ఒక విచిత్రం. నేను ఒక నిజం చెప్పిన, అబద్ధం చెప్పట్లా. నేను అడిగాను అప్పుడు, ఎప్పుడు చెప్పేవాడిని, అత్తగారింటి కాలేజీలో బ్రహ్మానందం క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డి, ఆయన చెట్ల కింద పోతే మొత్తం ఆకులన్నీ రాలిపోతాయి, అందుకని చెట్ల కింద బోర్డు అందుకని బ్యారికేడ్ వేసుకొని తిరుగుతుంటాడు అని పార్లమెంట్ సభ్యుడు కనిపిస్తే నేను అడిగా, ఏమైనా మీ వాడు కింద పోతే చెట్లు ఆకులు రాలిపోతాయి ప్రజలకు తెలిసిపోతుంది, పెద్ద అబద్ధాలు కూడా అనే విషయం. మరి హెలికాప్టర్లో పైన పోతున్నప్పుడు కూడా చెట్లు ఎందుకు నరుకుతున్నాడు అని అన్న. మా వాడు ఎంత ప్రబుద్ధుడో మీకు తెలియదా? మా వాడు ఆకాశంలో కూడా చెట్లు మూడుపడిపోతాయి, ఆ ప్రమాణం ఉంది కానీ ముందే నరికేసిపోతాడు. ఆ పార్టీ అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఆ పేరు కూడా చెప్తాను. సస్పెండ్ చేస్తాడు, డిస్పెండ్ చేయాలి, నేను ఆల్రెడీ రాజీనామా చేసేస్తాడు, కానీ చేస్తాడు, చేసుకోవాలి. కానీ వాస్తవాన్ని ప్రజలు ముందు పెట్టాల్సిన అవసరం ఇవాళ ఈ సందర్భంగా